బొడ్డుపల్లి శ్రీనివాసరావు హత్య కేసులో కాల్ డేటాను పరిశీలిస్తున్నామని అన్నారు నల్గొండ ఎస్పీ. కాల్ డేటాలో ఉన్న నిందితులను విచారిస్తామన్నారు. సీనియర్ అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతుందని, కోర్టు అనుమతితో నిందితులను తిరిగి కస్టడీలోకి తీసుకుంటామన్నారు పోలీసులు. రాజకీయ ప్రయోజనాల కోసమే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో పోలీసుల ప్రమేయం ఉంది అన్న వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు నల్గొండ డీసీపీ సుధాకర్. కేసు విచారణ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందంటున్న నల్గొండ డీసీపీ సుధాకర్ తో మా ప్రతినిధి రమేష్ వేట్ల ఫేస్ టు ఫేస్. బొడ్డుపల్లి శ్రీనివాస్ కేసులో ఏదైతే పోలీసుల మీద ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి, అయితే సిటీ డీఎస్పీగా ఉన్న సుధాకర్ మీద ప్రధానంగా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు అటు కుటుంబ సభ్యులు. ప్రస్తుతానికి డీఎస్పీ సుధాకర్ మాట్లాడారు. సార్ చెప్పండి, మీ పైన ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు, మీ ప్రమేయం ఉందని చెప్పి అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? లోకల్ ఎమ్మెల్యే గారు డీఎస్పీ ప్రమేయం ఉంది, డీఎస్పీ గారి వల్లనే అయిందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది వారికి తెలుసు. పొలిటికల్ మైలేజ్ గురించి పొలిటికల్ వాళ్ళని కామెంట్ చేస్తే ఇట్స్ ఓకే, బట్ అఫీషియల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏం సంబంధం ఉంటుంది అది అందరికీ కూడా తెలిసిన విషయమే. అది కామెంట్ చేయడం అది దురదృష్టకరం. అది సంఘటనకు ముందు సంఘటన గురించి మొత్తం మీకు తెలుసు, మీరే చేయించారు, తర్వాత సీన్ ఆఫ్ ఆఫీసర్ మొత్తం డిస్టర్బ్ మీరే చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లోకల్ ఆఫీసర్గా మేము విజిట్ చేయాల్సి వస్తుంది, ఇన్వెస్టిగేషన్ పరంగా అసిస్టెంట్ చేయాల్సి వస్తుంది. సో సీనియర్ ఆఫీసర్స్ అప్పుడు ఆయన ఆరోపణ చేయడం వల్ల సరే నా ప్రమేయం ఉంది అంటుంది కాబట్టి నేను పక్కకు తప్పకుండా మంచిదన్న ఉద్దేశంతో సీనియర్ ఆఫీసర్స్ వేరే ఏజెన్సీ వేరే ఆఫీసర్స్కు అది ఇంట్రెస్ట్ చేశారు కేసు. సార్ సంఘటన ఏ విధంగా ఎప్పుడు తెలిసింది మీకు? అసలు మర్డర్ జరిగిన విషయానికి మీకు ఎన్ని గంటలు తెలిసింది, ఏమైంది జరిగింది? ఇది ఆల్రెడీ పాస్ట్ ఈజ్ పాస్ట్, మళ్ళీ దాన్ని ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయడం ఈజ్ నాట్ కరెక్ట్. అంటే మీకు కోమటిరెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఎప్పుడైనా గొడవలు జరిగాయి, లేకుంటే చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? నంబర్ ఆఫ్ అకేషన్స్ ఉన్నాయి. అవి ఈ మధ్య కాలంలో జరిగినట్టున్నాయి. అందరికీ తెలిసిన విషయం, బత్తాయి తోట మినిస్టర్ గారి ప్రోగ్రాం ఉన్నప్పుడు అది అడ్డుకోవడం జరిగింది. అది ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. అప్పటి నుంచి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం మాకు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత రాజుపేట గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు, తర్వాత ఈ మధ్యకాలంలో మనకు గ్రామ పంచాయతీలో మార్కెట్ యార్డ్ ఇనాగ్రేషన్ చేసే సందర్భంలో కూడా వారిని అడ్డుకోవడానికి మేము ప్రయత్నించడం వల్ల ఇవన్నీ చిన్న అంటే ఆయన ప్రతి పనికి అడ్డుకుంటున్నాం కాబట్టి ఈ ఉద్దేశంతో కామెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. అంటే ఎఫ్ఐఆర్ తారుమారు చేశారని చెప్తారు ఆయన. ఎఫ్ఐఆర్ తారుమారు చేయడానికి అది అవసరం ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరైతే పిటిషన్ ఇచ్చిండ్రో పిటిషన్ మీద బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. అసలు అవకాశం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టుకు అప్రోచ్ అయింది కాబట్టి దాని మీద మనం కామెంట్ చేయడం సమంజసం కాదు. ఫ్యాక్ట్స్ ఒకవేళ తారుమారు చేస్తే వాళ్ళు రేపు కోర్టు పరిశీలనకు వస్తుంది కదా, ఆ విషయం కూడా వస్తుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే మేము తప్పకుండా దానికి బాధ్యత వహిస్తాం. కొంతమంది నిందితులు ఏదైతే దీనిలో మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు మర్డర్ చేయడానికి ముందు తర్వాత మీకే కాల్ చేసి చెప్పారని చెప్పి చెప్తాడు. దాన్ని ఇంతవరకు అనుకోవచ్చు? నాకు ఎందుకు చెప్తారు, నాకు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? రాంగ్ ఇంప్రెషన్, రాంగ్ కామెంట్స్. దీనికి సంబంధించి ప్రస్తుతానికి సుధాకర్ మీద ప్రధానంగా ఆరోపణలు రావడం జరిగింది. సుధాకర్ ప్రమేయంగా వెనకాల ప్రమేయం ఉంది, ఇతనే కుట్ర చేశారని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలని డీఎస్పీ సుధాకర్ పూర్తిగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా దీంట్లో ఎలాంటి నాకు ప్రమేయం లేదు, పాత్ర లేదు, కేవలం సంఘటన జరిగిన వెంటనే తాను అక్కడ సంఘటన స్థలానికి వెళ్లేసి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాను. తర్వాత నాపైన ఆరోపణలు చేయడంతో ఆ కేసు నుంచి పూర్తిగా తప్పుకోవడం జరిగింది. వేరే అధికారులకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతానికి అప్పగించారు. అయితే దీంట్లో పూర్తిగా పారదర్శకంగా విచారణ కొనసాగుతుంది. కొన్ని సంఘటనలో కాంగ్రెస్ పార్టీకి తర్వాత వాళ్ళు చేస్తున్న పనులన్నీ మేము అడ్డుకోవడం వల్ల మాపైన వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు, మేము డ్యూటీలో భాగంగానే పనిచేస్తున్నాం తప్పించి ఎక్కడ పార్షాలిటీ చూపట్టట్లేదని కూడా సుధాకర్ చెప్తున్నారు. కనపడ రాకేష్ విషయంతో రమేష్ వేట్ల ఏంటి?